వెల్కమ్ టు సచ్చా ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి జనరల్ స్టడీస్ పర్పస్కి మనం గత కొన్ని రోజులుగా క్లాసులు చెప్తూ ఉన్నాం. దానిలో భాగంగా భారత న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. గత క్లాసులో సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధికి సంబంధించినటువంటి విషయాలను మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ప్రారంభ అధికార పరిధి అంటే ఏంటి, ప్రారంభ అధికార పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలు, ప్రారంభ అధికార పరిధికి మినహాయించేటువంటి అంశాలు, అలాగే మనకి కేంద్ర రాష్ట్ర వివాదాలకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా పరిష్కరిస్తారు, అలాగే ట్రిబ్యునల్స్కి సంబంధించిన జల వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే 275 ఆర్టికల్ ప్రకారం వచ్చేటువంటి మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్, రక్షణ ఒప్పందాలు ఇవేమీ కూడా మనకి ప్రారంభ అధికార పరిధిలోకి రావనేటువంటి విషయాలను చెప్పుకుంటూ, దాని తర్వాత అప్పీళ్ల విచారణ పరిధి మనకి 132, 133, 134 అప్పీళ్ల విచారణ పరిధి, రాజ్యాంగపరమైనటువంటి అప్పీళ్లు, అలాగే సివిల్ వివాదాలకు సంబంధించినటువంటి అప్పీళ్లు, క్రిమినల్ వివాదాలకు సంబంధించిన అప్పీళ్ల గురించి చెప్పుకుంటూ, స్పెషల్ లీవ్ పిటిషన్, అలాగే సలహాపూర్వక అధికార పరిధి గురించి, ఏ విధంగా సలహాపూర్వక అధికార పరిధి అనేటువంటిది ఎలాంటి సందర్భాల్లో వినియోగించుకోవాలి, ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సలహా అడిగినప్పుడు ఆయన ఏ విధంగా స్పందించాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి సలహాను ఖచ్చితంగా పాటించాలనేటువంటి విషయాల మీద మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రిట్ల గురించి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి 5 రకాల రిట్లను కూడా మనం వివరించుకోవడం జరిగింది. దాని తర్వాత మనకి సుప్రీంకోర్టుకి ఉన్నటువంటి న్యాయ సమీక్షాధికారం 13 సబ్ ఆర్టికల్ 2లో ఉన్నటువంటి న్యాయ సమీక్షాధికారం ఏ విధంగా మరి సుప్రీంకోర్టు ఉంది అనేటువంటి విషయాన్ని కేసులు వివరించుకుంటూ, అంటే మనకి గోలక్నాథ్ కేసు కానీ, కేశవానంద భారతి కానీ, మినర్వా మిల్స్ కేసు కానీ, అలాగే శంకరీ ప్రసాద్ కేసు కానీ, సజ్జన్ సింగ్ కేసు కానీ, ఈ కేసుల్ని ఆధారంగా, అలాగే రాజ్యాంగ సవరణ ఆధారంగా న్యాయ సమీక్షాధికారం ఎలా డెవలప్ అయింది అనేటువంటి విషయాన్ని మనం గత క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మరి అక్కడితో మనకి సుప్రీంకోర్టు, భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయాలు మొత్తం గత క్లాస్లో కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం మరి హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు, అంటే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి మరి సుప్రీంకోర్టుతో పాటు రాజ్యాంగ ధర్మాసనంగా పిలిచేటువంటి హైకోర్టుల గురించి, అలాగే హైకోర్టు కేంద్ర జాబితాలో ఉండేటువంటి అంశాన్ని మనం గత క్లాస్లోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ హైకోర్టుకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఈ క్లాస్లో మరి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు ఏపీపీఎస్సికి సంబంధించి కానీ, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నింటికీ కూడా జనరల్ స్టడీస్ పర్పస్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. మరి హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలను మనం చూస్తే, మరి భారతదేశంలో హైకోర్టుల చారిత్రక పరిణామాన్ని మనం పరిశీలిస్తే, భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు 1861లో మనకి హైకోర్టుల చట్టం చేయబడింది. భారత హైకోర్టుల చట్టం 1861లో చేయబడింది. ఆ సమయంలో లార్డ్ కానింగ్ గవర్నర్గా ఉన్నారు. లార్డ్ కానింగ్ వైస్రాయ్గా ఉన్నటువంటి సమయం ఇది. సో లార్డ్ కానింగ్ సమయంలో మరి భారత హైకోర్టుల చట్టం చేయబడి 1862లో మొట్టమొదటి హైకోర్టు కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఏర్పడినటువంటి మొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు. సో 1862లో ఏర్పడింది. ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో హైకోర్టుల చట్టం ఎప్పుడు చేయబడింది అని అడిగితే 1861 రాయాలి. మొట్టమొదటి హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది అని అడిగితే మనం 1861 రాయాల్సి ఉంటుంది. అలాగే హైకోర్టుల చట్టం ఎవరి కాలంలో చేయబడింది అంటే లార్డ్ కానింగ్ కాలంలో చేయబడింది. మొట్టమొదటి హైకోర్టు ఎవరి కాలంలో ఏర్పడింది అంటే లార్డ్ ఎల్జిన్ కాలంలో ఏర్పడింది. గమనించాల్సినటువంటి విషయం. అయితే ఈ కలకత్తాలో ఏర్పడినటువంటి హైకోర్టు, అంటే 1774లో ఏర్పడినటువంటి మొదటి సుప్రీంకోర్టు కలకత్తాలోనే ఏర్పడింది. 1862లో ఏర్పడినటువంటి మొదటి హైకోర్టు కలకత్తాలో ఏర్పడింది.
అలాగే 1937లో ఏర్పడినటువంటి ఫెడరల్ కోర్టు మాత్రం ఢిల్లీలో ఏర్పడింది. 1935 చట్టం ప్రకారం 1937లో ఏర్పడినటువంటి ఫెడరల్ కోర్టు ఢిల్లీలో ఏర్పడింది. అయితే ఈ కలకత్తా హైకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి బార్నెస్ పీకాక్. కలకత్తా హైకోర్టుకు మొదటి భారతీయ న్యాయమూర్తి శంభునాథ్ పండిట్. 1862లో కలకత్తాతో పాటుగా మద్రాస్ మరియు బొంబాయిల్లో హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. మద్రాసు మరియు బొంబాయిల్లో కూడా అదే ఇయర్లో 1862లో హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రశ్న 1862లో ఈ క్రింది ఏ హైకోర్టు ఏర్పడలేదు అని ఇచ్చాడు. కలకత్తా హైకోర్టు, బొంబాయి హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో 1862లో ఈ 3 కోర్టులు ఏర్పడ్డాయి. అలహాబాద్ హైకోర్టు వచ్చేసి నెక్స్ట్ మనకి 1866లో 4వ హైకోర్టుగా మనకి అలహాబాద్ హైకోర్టు ఏర్పడింది. సో 1862లో మిగిలిన 3 హైకోర్టులు ఏర్పడింది. మరొకసారి మనకి ఒక ఎగ్జామ్లో ఏమని ఇచ్చాడంటే ఈ క్రింది హైకోర్టులలో 1862లో ఏది ఏర్పడలేదని ఇవ్వడం జరిగింది. సో 1862లో 3 కోర్టులు ఏర్పడినప్పటికీ కూడా మొదటి కోర్టు మాత్రం కలకత్తాలోనే ఏర్పడింది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి మనం చూస్తే 1954లోనే మనకి మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు గుంటూరు కేంద్రంగా ఏర్పడింది. తర్వాత మనకి 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క హైకోర్టు గుంటూరు నుంచి హైదరాబాద్కి మార్చబడడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా హైదరాబాద్లో మరి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు మరి కొనసాగుతూ ఉంది. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. తర్వాత ఇటీవల కాలంలో 2019 జనవరి నుంచి మరి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనటువంటి హైకోర్టును ఏర్పాటు చేయడం, అది అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టుల సంఖ్య మరి 24 నుండి 25కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే హైకోర్టును కొత్త నూతన హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగిందో సో 25 హైకోర్టులు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఇవి అంటే హైకోర్టులకు సంబంధించి మనకి ఎక్కువగా అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే హైకోర్టు రాజధానిలో లేకుండా వెలుపలి ప్రాంతంలో ఉన్నటువంటి హైకోర్టు ఉన్నటువంటివి అడుగుతా ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ హైకోర్టు ఎక్కడ ఉంది, లేదంటే మనకి ఒరిస్సా హైకోర్టు ఎక్కడ ఉంది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నది. రెండవది ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటి అంటే కేంద్ర పాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డామండ్ ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది, లేదా లక్షద్వీపులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి, లేదంటే మన అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఇలాంటి ప్రశ్న ఎక్కువగా గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత అంటే ఫస్ట్ ఈ రెండింటికి ఇంపార్టెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తుల నియామకము, న్యాయమూర్తుల తొలగింపు, అలాగే జీతభత్యాలు, పదవీ కాలానికి సంబంధించిన ప్రశ్నలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. బట్ ఆ కోణంలో అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ మధ్య కాలంలో 2014 మరి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మరి ఆంధ్రప్రదేశ్కు ఒక నూతన హైకోర్టుని ఏర్పాటు చేయడం, అలాగే దానికి జస్టిస్ ప్రవీణ్ కుమార్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా మరి నియమించడం అనేటువంటిది మనం ఇటీవల కాలంలో మనం చూసాం. సో ఈ విధంగా మొత్తం 37 మంది న్యాయమూర్తులతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనకి ఇక్కడ 28 + 9 మొత్తం 37 మంది హైకోర్టు న్యాయమూర్తులతో ఈ హైకోర్టు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో హైకోర్టుకు సంబంధించిన అంశాలు మరి భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మన రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచబడ్డాయి అని చెప్తే మనకి 6వ భాగంలో పొందుపరచబడ్డాయి. 6వ భాగం మనం సుప్రీంకోర్టు అయితే 5వ భాగం అని చెప్పుకున్నాం. సుప్రీంకోర్టులో 5వ భాగం ఆర్టికల్ 124 నుంచి ఆర్టికల్ 147 వరకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కవర్ అవుతాయని మనం చెప్పుకున్నాం. అందులో అతి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కూడా మనం చెప్పుకున్నాం. 124 కానీ, అలాగే మనకి 136 స్పెషల్ లీవ్ పిటిషన్ కానీ, అలాగే 137 తన యొక్క తీర్పులను తానే పునఃసమీక్షించుకోవడం కానీ, ఇలాంటి చాలా అంశాలను మనం చెప్పుకోవడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి చూస్తే 6వ భాగం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భాగం ఇది. మనకు తెలుసు రాజ్యాంగంలో ఉండేటువంటి 22 భాగాలకు సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా బిట్స్ రూపంలో వస్తున్నాయి. సో 1వ భాగం భూభాగాల యొక్క పరిధి,
అలాగే 2వ భాగం పౌరసత్వం, 3వ భాగం ప్రాథమిక హక్కులు, అలాగే 4వ భాగం ఆదేశ సూత్రాలు, 4A భాగం ప్రాథమిక విధులు, 5వ భాగం కేంద్ర ప్రభుత్వము, 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం. ఆ 6వ భాగంలోనే మనకి హైకోర్టుల గురించి కూడా మనకి రాజ్యాంగంలో చెప్పబడడం జరిగింది. అంటే ప్రతి భాగము కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే గతంలో 15వ భాగంలో ఏమున్నాయని బిట్లు రావడం జరిగింది, ఎన్నికల కమిషన్. అలాగే అత్యవసర పరిస్థితులకు సంబంధించి ఎన్నో భాగంలో ఉన్నాయి, అలాగే 18వ భాగం. అలాగే మనకి కేంద్ర రాష్ట్ర సర్వీసులకు సంబంధించి ఏ భాగంలో ఉన్నాయి, 14వ భాగం. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర వాణిజ్య సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి, 11, 12, 13 భాగాల్లో ఉంటాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ప్రత్యేక రక్షణలు ఏ భాగంలో ఉన్నాయి, 16వ భాగంలో ఉంటాయి. ఓకేనా. అలాగే మనకి పరిపాలనా ట్రిబ్యునల్స్, కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి పరిపాలనా ట్రిబ్యునల్స్ ఏ భాగంలో ఉన్నాయి, 14A. కేంద్ర రాష్ట్ర సర్వీసులకు సంబంధించి 14వ భాగంలో ఉంటే పరిపాలనా ట్రిబ్యునల్స్ 323A, 323B. 1985లో మనకి 323, 323A, 323B ప్రకారం 14A అనేటువంటి ఒక భాగాన్ని చేర్చడం జరిగింది పరిపాలనా ట్రిబ్యునల్స్ రూపంలో. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి మరి వాళ్ళ సర్వీసుకు సంబంధించినటువంటి ఏవైనా వివాదాలు ఉంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేటువంటివి వాటికి సంబంధించినటువంటి దాని మీద విచారణ జరిపి తీర్పులు ఇస్తూ ఉంటాయి. సాధారణంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కానీ, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కానీ, లేదా హైకోర్టులో ఉన్నటువంటి ఇతర అధికారులకు సంబంధించి కానీ సర్వీసుకు సంబంధించిన విషయాలు పరిపాలనా ట్రిబ్యునల్స్ విచారించవు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనైతే పరిపాలనా ట్రిబ్యునల్స్ వాళ్ళ సర్వీసుల విషయంలో తీర్పులు ఇస్తూ ఉంటాయి. కానీ హైకోర్టుకు సంబంధించి అధికారులు కానీ, లేదా హైకోర్టుకు సంబంధించినటువంటి చాలామంది సిబ్బంది ఉంటారు. హైకోర్టు యొక్క సిబ్బందిని నియమించేది ఎవరు అంటే హైకోర్టు నియమించుకుంటుంది. హైకోర్టు యొక్క సిబ్బందిని ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో హైకోర్టు నియమించుకుంటుంది. బయట ద్వారా రిక్రూట్ అవ్వడం అనేటువంటిది జరగదు. కాబట్టి ఇక్కడ హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారులందరికీ సంబంధించిన సర్వీస్కి సంబంధించినటువంటి అంశాలని మనకి హైకోర్టులో అంటే పరిపాలన ట్రిబ్యునల్లో కాకుండా హైకోర్టే పరిష్కరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా 14A గురించి మనకి అడగచ్చు. లేదంటే అధికార భాషలు ఏ భాగంలో ఉన్నాయని అడగచ్చు. అధికార భాషలు 17వ భాగంలో ఉన్నాయి. అలాగే అత్యవసర పరిస్థితులు 18వ భాగంలో ఉన్నాయి. రాజ్యాంగ సవరణ విధానం 20వ భాగంలో ఉంది. సో ఇలా మొత్తం 22 భాగాలు కూడా మనం నేర్చుకోవాలి. ఈ హైకోర్టుకు సంబంధించి మాత్రం 6వ భాగంలో 214వ అధికరణం నుంచి 231వ అధికరణం దాకా మనకి 6వ భాగంలో హైకోర్టు గురించి చెప్తుంది. సుప్రీంకోర్టు అయితే 124 నుంచి 147 వరకు 5వ భాగం. హైకోర్టు అయితే 214 నుంచి 231 వరకు. ఇందులో 214 ఇంపార్టెంట్, 231 ఇంపార్టెంట్. 214 ఏం చెప్తుంది అంటే ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుందని చెప్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది అని చెప్పే అధికరణ 214. సాధారణంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన దానిలో ఆర్టికల్స్ కనుక ఇంపార్టెన్స్ ఉండదు. అంటే హైకోర్టులో కూడా మనకి ఆర్టికల్స్కి మరి అంత ఇంపార్టెన్స్ అవసరం లేదు. అంటే కొంచెం అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాల మీద ఆర్టికల్స్ బాగా మనకి అడుగుతూ ఉంటాడు. ఇది ఆర్టికల్స్ అంత ఇంపార్టెంట్. సో 214 మాత్రం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది అనేటువంటి అంశం ఆర్టికల్ 214లో ఉంది. మరి ఆర్టికల్ 231 ఏం చెప్తుంది అంటే ఒకటికి మించి రాష్ట్రాలకు ఒకే ఉమ్మడి హైకోర్టు ఉండవచ్చు అని చెప్తుంది. ఇదే విధమైనటువంటి అంశాన్ని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1856లో చేర్చడం జరిగింది. 7వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే ఒకటి కన్నా మించి రాష్ట్రాలకు తో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఒకే ఉమ్మడి రాజధాని ఉండొచ్చు. అంటే ఇక్కడ 3 కండిషన్స్ మనం గమనించాలి. ఒకటి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క హైకోర్టు ఉండొచ్చు. రెండోది, కొన్ని రాష్ట్రాలకు కలిసి ఒక హైకోర్టు, ఉమ్మడి హైకోర్టు ఉండొచ్చు. లేదా కొన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిసి ఒక హైకోర్టు ఉండొచ్చు. అంటే 3 సందర్భాలు. ఒక రాష్ట్రానికి ఒకే హైకోర్టు, అది ఒక కండిషన్. అలాగే రెండవది, ఒక రాష్ట్రానికి మరియు వేరొక రాష్ట్రానికి కలిసి ఒక ఉమ్మడి హైకోర్టు అనేటువంటిది ఉండడం. మూడవది, కొన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా మనకు ఉమ్మడి హైకోర్టు ఉండడం అనేటువంటిది గమనించాల్సిన విషయం. అది 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956లో చేర్చడం జరిగింది. సో ఇక్కడ 214 ఏమో ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉంటుంది. 231 వచ్చేసి మనకి 2 కన్నా ఎక్కువ రాష్ట్రాలకు కలిసి ఒకే ఉమ్మడి హైకోర్టు ఉండొచ్చు అని చెప్తుంది. అలాగే 230 వచ్చేసి
రాష్ట్ర హైకోర్టు యొక్క పరిధిని విస్తరించవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ ఒకటి కన్నా ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ విస్తరించవచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 230. సో ఆ విధంగా చూస్తే ఇప్పటికీ మన భారతదేశంలో ఒక 6 హైకోర్టులు ఇప్పటికి ఉమ్మడి హైకోర్టులుగా మనకి ఉండడాన్ని గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోవా తీసుకుంటే మహారాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉంటుంది. గోవా మహారాష్ట్ర. మనకి గోవా మహారాష్ట్ర రెండు కూడా మనకి ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయంటే ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తాయి గోవా మహారాష్ట్ర. అంటే గోవాకు ప్రత్యేకమైనటువంటి హైకోర్టు లేదు. అలాగే దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యు ఈ రెండు కూడా మనకి ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తాయి. మనం ఇందాకనే చెప్పుకున్నాం 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం అవసరమైతే 1 లేదా అంతకన్నా ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా ఒక హైకోర్టు పరిధిలోకి తేవచ్చు అని చెప్పేసి 7వ రాజ్యాంగ సవరణ చెప్తుంది. కాబట్టి దాద్రా నగర్ హవేలీ అలాగే డామన్ డయ్యు వీటికి ప్రత్యేకమైన హైకోర్టు ఏం లేదు. దీనికి ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తుంది. చూడండి, ప్రతి కేంద్రపాలిత ప్రాంతము కూడా దానికి సమీపంలో ఉండేటువంటి హైకోర్టు పరిధిలోకి వస్తుంది. గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. కేరళ హైకోర్టు పరిధిలోకి ఏ కేంద్రపాలిత ప్రాంతం వస్తుంది, లేదా లక్షద్వీపులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి, అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి, డామన్ డయ్యు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది, చాలా సందర్భాల్లో రావడం జరిగింది. కాబట్టి ప్రతి కేంద్రపాలిత ప్రాంతము కూడా దానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక హైకోర్టు పరిధిలోకి రావడం అనేటువంటిది గమనించవచ్చు. కానీ సొంతంగా హైకోర్టు కలిగినటువంటి ఏకైక కేంద్రపాలిత ప్రాంతం